మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ గారు, ఫిజిషియన్ అండ్ అలాగే డయాబెటిక్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మేము విన్నది ఏంటంటే, సో ఎవరైతే ఎక్కువగా పిల్లలు హాస్టల్స్లో ఉంటున్నారో, మెయిన్గా అంటే ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో మెయిన్ 10th వాళ్ళు ఎక్కువ హాస్టల్లో ఉండి బాగా చదువుకోవాలని పేరెంట్స్ ఏదైతే ఆశించి పంపిస్తున్నారో, అలాంటి పిల్లల్లో ఎక్కువగా డయాబెటీస్ చూస్తున్నారని, సో మాకు తెలిసిన రిలేటివ్స్లో కూడా వాళ్ళకేవో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎక్కువగా యూరిన్కి వెళ్ళటం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైనల్గా వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఉన్నాయని చెప్పి అట్లా చెప్తున్నారు. సో అసలు టీనేజర్స్లో కూడా మెయిన్గా ఇంటర్మీడియట్ పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటంటారు అసలు? జనరల్గా మనము టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడినట్లయితే పెద్ద వయసు వారికి మనకు అది పరిమితం అనుకునేవారు. అవును. బట్ ఇటీవల చూస్తే కొంచెం చిన్న వయసులో వారికి కూడా కనపడుతుంది అనమాట. ముఖ్యంగా టీనేజ్ వయసు నుంచి కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది బయటపడుతుంది. ఇప్పుడు టైప్ 1 అంటే తెలుసు, చిన్నపిల్లల్లో ఉంటుంది, వారికి ఇన్సులిన్ లోపం ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ బయటపడతాయి. డాక్టర్ గారు ఇన్సులిన్ ఇస్తారు, పిల్లలకి ఇన్సులిన్ ఎలా తీసుకోవాలో నేర్పిస్తారు, వాళ్ళు చక్కగా ఆరోగ్యం బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అన్న విషయం మనకు బాగా తెలుసు. ఈ ఇంటర్మీడియట్ లేదా ఈ టీనేజ్ పిల్లల్లో, అదేవిధంగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కానీ, లేకనంటే గ్రాడ్యుయేషన్లో ఉన్న పిల్లలకు, లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇమీడియట్గా ప్లేస్మెంట్ వచ్చిన పిల్లల్లో కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ ఏజ్ గ్రూప్ లైక్ 17 నుంచి 24-25 ఏజ్ గ్రూపుల్లో కూడా మనం డయాబెటీస్ లెవెల్స్ని చూస్తున్నాం అన్నమాట. సో మనం అనుకోవటం బేసిక్గా ఏంటి, డయాబెటీస్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఒకే చోట ఎక్కువ టైం కూర్చోవటం అనేది కరెక్ట్ కాదు అనుకుంటాం. బట్ ఇక్కడ పిల్లలు చూస్తే రోజుకి దాదాపు 10 గంటలకు పైగా కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది మేబీ వాష్రూమ్కి వెళ్ళి రావటం, లంచ్ చేయటం, లేదా ఇంకేదైనా రూమ్లోకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవటం, అంతకుమించి ఎంత పెద్ద యాక్టివిటీ ఉంటుందనేది మనకు కరెక్ట్గా తెలియదు అన్నమాట. దానికి తోడు ఒత్తిడి, మానసిక ఒత్తిడి. దాదాపు వాళ్ళకు డైలీ టెస్ట్లు ఉండొచ్చు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, లేదా మంత్లీ టెస్ట్లు ఉంటాయి, ప్లస్ ఇన్ని మార్కులు తప్పకుండా రావాలి. సో ఈ ప్రెషర్ ఒకవైపు, అంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటే ఏం జరుగుతుందేమో, సో యాంగ్జైటీ, ఆందోళన. దీనికి తోడు నిద్ర ఇబ్బందులు కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు కొందరు పిల్లలు మ్యాక్సిమం అడాప్ట్ అవ్వచ్చు, బట్ కొందరు అడాప్ట్ అవ్వలేని పిల్లలు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు కొంచెం బలవంతంగా కూడా అక్కడ వారి ప్రెజెన్స్ ఉండొచ్చు అనమాట. సో వీటి వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగటం అనేది కూడా మనం గుర్తిస్తున్నాం. సో ఇక్కడ సెడెంటరీగా జరుగుతుంది, స్ట్రెస్ ఒకవైపున జరుగుతుంది, ప్లస్ పౌష్టిక విలువలు ఉన్న ఆహారం. ఎంతవరకు వీరికి మంచి పోషకాహారాలు లభిస్తున్నాయి అనేది ప్రశ్న. సో జనరల్గా మనకు మంచి ఫుడ్ అంటే ఏంటి, మంచి అన్నం, పప్పు, తర్వాత పెరుగు, మారుస్తూ కూరగాయలు, ఈరోజు అది, ఇంకొక రోజు అది, ఇంక లేదా నాన్ వెజ్, చికెను, ఎగ్గు అనేది ఉంటుంది. బట్ రైస్ క్వాంటిటీ అనేది మనకు కంట్రోల్లో ఉండదు. సో పిల్లలు స్ట్రెస్లో ఉన్నప్పుడు రైస్ ఎంత తీసుకుంటున్నారు అనేది మనం చూడలేం కదా. సో డెఫినెట్గా కూరలు ఎక్కువగా పెట్టుకుంటే మంచిది, బట్ వాళ్ళు అక్కడ చూస్తే మీకు కూరలు తక్కువ పెట్టుకుంటారు, అన్నం మంచిగా పెట్టుకొని తింటారు. చూసేవారు ఇప్పుడు ఇంట్లో దానికి బయట దానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో పొట్ట నిండా తినాలి, కరెక్టే. పొట్ట నిండా ఏం తింటున్నారు, మంచి కూరగాయలు, పౌష్టిక విలువలు ఉన్న ఆహారమా, లేదా అన్నం మాత్రమేనా? సో అన్నం కూడా జనరల్గా మనకు లభిస్తున్నది పాలిష్డ్ రైసే. అక్కడ ఇప్పుడు మనకు అన్పాలిష్డ్ రైస్గా కావాలి, లేకంటే మిల్లెట్స్ రూపంలో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే బాడీ గ్రోత్ కూడా మంచిది మనకు మిల్లెట్స్ ఇవన్నీ చూస్తే. ఒకవేళ అలాంటిది ఎవరైనా పెట్టినా కూడా హాస్టల్లో పేరెంట్స్ ఒప్పుకోరు కదా. పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. పిల్లలకు ముందస్తుగా ఇంట్లో అలవాటు ఉంటే హాస్టల్లో కూడా ఏదైనా ఇప్పుడు ఒక యాజమాన్యం, అవును మనం హాస్టల్స్లో మంచి ఇటువంటి ఆహార విలువలు, పౌష్టిక విలువలు ఉన్నవి పెడదామని వాళ్ళు అనుకున్నా కూడా మరి పేరెంట్స్ అంగీకరించాలిగా, పిల్లలు కూడా తినాలిగా. అదేవిధంగా టిఫిన్స్ తీసుకుంటే కూడా ముఖ్యంగా ఇడ్లీ, దోశ, వాటెవర్, అవి కూడా మనకు మేజర్ కాంపోనెంట్ రైసే. సో క్లుప్తంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, పిల్లలకు కూడా ఇవాళ రేపు ప్రివెంటివ్ కేర్ కూడా కౌన్సిలింగ్ అవసరము పేరెంట్స్తో పాటు. సో వాళ్ళ మానసిక ఒత్తిడి ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు, వాళ్ళు సరదాగా ఉత్సాహంగా చదువుకోగలుగుతున్నారా, లేదా భయంతో భయపడి చదువుతున్నారా అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ వారికి అన్ని ఫుల్ మార్క్స్ రాలేకపోతే, కొంచెం తక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు, వాళ్ళకు ఇతర ప్రొఫెషన్స్ పట్ల కూడా అవగాహన తీసుకొచ్చి డైవర్సిఫైడ్గా తీసుకెళ్ళాలి ఎడ్యుకేషన్ని.
అది వెరీ ఇంపార్టెంట్ అమ్మ. వీళ్ళకి నచ్చినట్టు కొద్దిసేపు ఆడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాటించాలి. ప్లస్ ఈవెన్ తల్లిదండ్రులు కూడా వీటిని పరిగణలోకి తీసుకోవాలి. అంటే పిల్లలు బరువు పెరుగుతున్నారా? ఇప్పుడు 10th బిగినింగ్లో ఒకలాగున్నాడు, 10th మధ్యలోకి వచ్చేతలకి పిల్లోడు బరువు ఎక్కువ పెరిగాడు, లేదా పాప బరువు ఎక్కువ పెరుగుతుంది. అటువంటిప్పుడు దృష్టి పెట్టాలి. అవసరమైతే వాళ్ళు హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు డాక్టర్కి ముందస్తుగా తీసుకెళ్ళి చూపించి కొన్ని డిస్కస్ చేసుకోవటంలో తప్పేమీ లేదు. అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్లో కానీ లేదా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లోకి వచ్చినప్పుడు కూడా పిల్లల పట్ల కొంచెం ధ్యాస చూస్తున్నారు. వాళ్ళ నడుము కొలత ఎలాగుంటుంది. ఇప్పుడు ఎత్తు పెరుగుతూ బరువు వస్తున్నారా? సంతోషం, అది ఒకవైపు. బట్ ఎత్తు రావట్లేదు, ఓన్లీ బరువు మాత్రమే పెరుగుతున్నారా అన్నప్పుడు ముందస్తుగా డాక్టర్ దగ్గర చూపించుకోవటం చాలా అవసరం. సో అలా చూసినప్పుడు షుగర్ లెవెల్స్, థైరాయిడ్, వైటమిన్ డి డెఫిషియన్సీ, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ కూడా కనపడుతుంది అనమాట. సో వీటిని కరెక్షన్ చేసుకోవటం, ప్లస్ ముఖ్యంగా వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు మంచి పోషక విలువైన ఆహారాలు పెట్టడం కానీ, హాలిడేస్లో ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా క్లుప్తంగా చూసుకొని పర్సనలైజ్డ్ కేర్, ఇండివిజువలైజ్డ్ కేర్ అవసరం ఉంటుంది. జనరలైజ్డ్గా చేయలేం. మనం మాట్లాడుకునేటప్పుడు జనరలైజ్డ్గా మాట్లాడచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఏరియాలో ఉంటున్నారు అనేది చాలా ముఖ్యం. నాకు ఇటీవల నేను ఖమ్మం దగ్గర నుంచి ఒక అబ్బాయి, తిరుపతి దగ్గర నుంచి ఒక అమ్మాయి అనమాట, షుగర్స్ 500కి పైగా ఉండే. చాలా ఎంత స్ట్రెస్ ఉంటుంది పేరెంట్స్కి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి వస్తున్నాయి, ఈ వైపు ఒకసారి చూస్తే షుగర్ బయటపడింది. సో పాప ఇప్పుడు యూరిన్కి ఎక్కువ వెళ్ళొస్తూ ఉంటుంది. టీచర్ కూడా ఏమనుకుంటారు, ఎందుకు ఊరికి అస్తమానం పోయి వస్తుంది యూరిన్కి. సో అది నిజం అనుకోరు. సో టీచర్స్ని ఆట పట్టించే పిల్లలు ఉన్నారు ఇవాళ రేపు, కరెక్టే సరదాగా. బట్ ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనేది టీచర్ కూడా గ్రహించలేరు కదా పాపం. పిల్లలు చాలా మానసిక ఒత్తిడి అనుభవిస్తారమ్మా అటువంటి టైంలో. సో పేరెంట్స్ ఓపెన్ అప్ అయ్యి పిల్లలతో అన్ని విషయాలు కూడా మాట్లాడటం ఇక్కడ ఎంతైనా ఇంపార్టెంట్. కోర్స్ ట్రీట్మెంట్ ఈజీ. షుగర్ వచ్చిన తర్వాత భయపడటానికి ఏం లేదు, దానికి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మేము అందిస్తాం. బట్ ప్రివెంటివ్ కూడా చూసుకోవాలి. ప్లస్ అది ఆరంభ దశలో కూడా మనం పట్టుకోగలిగితే ఇంకా ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది కదా. మందులు లేకుండా కూడా వైద్యం చేసుకోవచ్చు కదా. బిగినింగ్ ఏ ప్రీ డయాబెటిక్ ముందుగానే కానీ మనం గ్రహించగలిగితే. అఫ్కోర్స్ 300-400 పోయినాక మనం ఇవ్వాల్సిన మందులు ఇవ్వాల్సినటివి. సో అఫ్కోర్స్ షుగర్స్ మంచిగా కంట్రోల్లోకి వస్తే పిల్లలకు తర్వాత భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో షుగర్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు, బట్ రాకుండా చూసుకోవటం కూడా ఇంపార్టెంట్. అది నా పాయింట్. ఓకే. సో ఇంకా ఆ ఏజ్లో వచ్చినా సరే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూనే అలా ఉండాలి. ఉండదమ్మా, అలా ఉండదు. కొంతమందికి అవసరం కొంతకాలం ఉండొచ్చు, కొంతమందికి తాత్కాలిక వైద్యంతోనే మంచిగా రీడింగ్స్ రావచ్చు. సో అది వాళ్ళ రిపోర్ట్స్ ముందు వచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ వాడటం చాలా మంచిది. లివర్ కిడ్నీ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా షుగర్స్ కంట్రోల్ అవుతాయి. బట్ కొన్ని సందర్భాలలో పేరెంట్స్ భయపడి మాకు ఇలా వద్దు అలా వద్దు అని చెప్పేసి డాక్టర్ యొక్క అభిప్రాయంతో వ్యతిరేకంగా కాదండి మాకు ఇలాగే కావాలని వాళ్ళు అన్నప్పుడు ఏమవుతుందంటే అది అంత కరెక్ట్ కాదనమాట. సో హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది చాలా మంచి చాయిస్. సో టైప్ 2లో వాడకూడదు ఇన్సులిన్ అనేం లేదు. హై షుగర్ ఉన్నప్పుడు తాత్కాలిక ఇన్సులిన్ ట్రీట్మెంట్ చాలా మంచిది. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పాదన చేసే కణాలకి, బీటా సెల్స్కి కొంచెం రెస్ట్ వస్తుంది, గ్లూకోటాక్సిసిటీ క్లియర్ అవుతుంది. తద్వారా వీళ్ళకి లాంగ్ లైఫ్ కూడా చక్కగా ఉంటుంది. ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోతుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదు. వారిలో సొంత ఇన్సులిన్ ఉత్పాదన బాగా మెరుగ్గా ఉందనుకోండి, ఇన్సులిన్ ఆపేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. సో ట్రీట్మెంట్కి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగానే షుగర్ రాకంటే ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో డైట్ విషయంలో కానీ, పిల్లలకి కొంచెం ఎంటర్టైన్మెంట్, ఆటల విషయంలో కానీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మెయిన్గా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఎక్కువ అవ్వటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే షుగర్కి దూరంగా ఉండొచ్చు. సో ఎనీవేస్, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు డాక్టర్ గారు. ఇప్పుడు పేరెంట్స్గా మనం చూస్తే, పేరెంట్స్గా మీ బాబు కానీ పాప కానీ బరువు ఎక్కువ అవుతున్నారా అనేది గమనించండి. ఈవెన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు అన్నట్టుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. మీకు వారు వెయిట్ ఎక్కువ అవుతున్నారు, ముఖ్యంగా వేస్ట్ లైన్, నడుము సైజు పెరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురండి. సో షుగర్ లేకపోవచ్చు, చాలా సంతోషం, కానీ వెయిట్ మేనేజ్మెంట్ అక్కడ అవసరం ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్తో పాటు నిద్ర, ఆహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనం అనుకున్నాం కదా. సో ముందస్తుగా గ్రహించడం కూడా చాలా వరకు పేరెంట్స్దే బాధ్యత అనేది కూడా నా మాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.